మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నన్ను క్షమించు రాముడు. నా చేతికి దొరికిన జానకిని కూడా నేను తీసుకురాలేకపోయాను రాముడు. జానకి కోసం వెళ్తుంటే రాజశేఖర్ మనిషి జానకిని లాక్కెళ్తున్నట్టు కనిపించింది. నేను వాళ్ళని కొట్టేశాను. జానకిని పక్కన నిలబెట్టి వాడిని కొట్టేశాను. కానీ వాళ్ళందరినీ కొట్టేసాక చూస్తే అక్కడ జానకి లేదు. నేను వాడి మనుషుల్ని కొడుతుండగా రాజశేఖర్ వచ్చి సైలెంట్ గా జానకిని ఎత్తుకెళ్లిపోయాడు. వాడు జానకిని ఎక్కడ దాచుంచినా నేను తెలుసుకుని తీరుతాను రాముడు. నా చెల్లి కష్టాలు తీరుస్తాను. ఆ రాజశేఖర్ అరెస్ట్ చేయిస్తాను. ఇది ఈ దుర్గ పట్టుదల. మేడం దుర్గా గారు, ఎస్ఐ గారు, ఏంటి మీరు ఇక్కడికి వచ్చారు? ఆయన దుర్గ గారు అని పిలుస్తున్నారేంటి? ఇక్కడ ఎవరున్నారు దుర్గ పేరుతో? నాకు తెలీదా మేడం? ఈవిడ దుర్గ గారని నాకు తెలీదా? ద్వారకా గారి అమ్మగారని నాకు తెలీదా? ఎస్ఐ గారు, వద్దు దుర్గా, గట్టిగా మాట్లాడి నీ ఎనర్జీని వేస్ట్ చేసుకోకు. నువ్వెంత గొంతెత్తి అరిచినా నువ్వు జానకివని ఎవ్వరూ నమ్మరు. ఎందుకంటే మీరు దుర్గా అని సేమ్ జానకి గారిలా ఉండటంతో మీరే జానకి గారిని కిడ్నాప్ చేసి ఆవిడ ప్లేస్లోకి వచ్చి ఆవిడ ఆస్తుల్ని కాజేసే ప్రయత్నంలో ఉన్నారని మీ మీద కంప్లైంట్ వచ్చింది. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికే వచ్చాం. అలా అని వీళ్ళు కంప్లైంట్ ఇస్తే సరిపోదు. ఈ ఇంటి మనుషులు చెప్పాలి. కంప్లైంట్ మేమివ్వలేదు దుర్గా. ఈ ఇంటి మూల స్తంభం ముసలోడిచ్చాడు. ఏంటి, మావయ్య నా మీద కంప్లైంట్ ఇచ్చారా? లేదు, అదంతా అబద్ధం. మా తాతయ్య అలాంటి పని చేయడు. రే స్వాతిముత్యం, ముసలోడే వచ్చి కంప్లైంట్ ఇచ్చి ఇందాకే ఇక్కడికొచ్చి మీ ముందుకు రావడానికి ముఖం చెల్లక బయటే ఉండిపోయాడు. రాజా హరిశ్చంద్ర ప్రసాద్ గారు, రండి సార్, లోపలికి రండి. మీరే వచ్చి స్వయంగా తమరి నోటితో చెప్తే కాని వీళ్ళు నమ్మరంట. రండి 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 సార్, రండి. ఏంటి సార్, అక్కడ అంత ధైర్యంతో మీ చేతులతో మీరే కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడేంటి మరి నోరెత్తరు? మావయ్య, మీరు నా మీద కంప్లైంట్ ఇచ్చారా? ఏం మాట్లాడవేంటి తాతయ్య? నువ్వు పెద్దమ్మ మీద కంప్లైంట్ ఇచ్చావా? అమ్మా దుర్గా, నన్ను క్షమించమ్మా. నేను పాపాత్ముణ్ణమ్మా. మావయ్య, ఏంటిది? ఈ ఇంటికి మా ప్రాణాలు నిలబెట్టుకోవటానికి నిన్ను తీసుకొచ్చి ఇప్పుడు నా చేతులతోనే నేను కంప్లైంట్ రాసి ఇవ్వాల్సి వచ్చిందమ్మా. ఇదిగో ఈ దుర్మార్గులు నా చేత కంప్లైంట్ ఇప్పించారమ్మా. జానకిని వాళ్ళ చేతుల్లో పెట్టుకుని కంప్లైంట్ ఇప్పించారమ్మా. ఎస్ఐ గారు, వినిపించిందా? వీళ్ళు మా మావయ్య చేత బలవంతంగా కంప్లైంట్ ఇప్పించారని ఆయనే చెప్తున్నారు. ఇప్పుడు కూడా అరెస్ట్ చేస్తారా? నాకేమీ వినపడ్డం లేదు. వాట్? నేను ఒక్కసారి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాక సస్పెక్ట్ ని అరెస్ట్ చేసే వరకు నాకు మిగతా విషయాలు ఏమీ వినపడం. ఎస్ఐ గారు, ఇప్పుడు మీకేమీ వినబడకపోతే రేపు కోర్టులో మావయ్య తన చేత బలవంతంగా కేసు ఫైల్ చేయించారని నేనే జానకిని అని చెప్తారు. ఆ విషయం మీకు చెప్పినా
మీరు కావాలనే వీళ్లతో కుమ్మక్కై కేసులు పెట్టారని చెప్తారు. అప్పుడు మీ జాబ్ ఉంటుందో ఊడుతుందో ఆలోచించుకోండి. చెప్పమానండి. ఏంటి? ఆయన్ని కోర్టుకొచ్చి అదంతా చెప్పమానండి, అప్పుడు చూద్దాం. ముందు మీరు మాతో స్టేషన్కి రండి. దుర్గా, ఎస్ఐ గారు నిన్ను అరెస్ట్ చేయడం తప్ప ఇంకేమీ చేయడం. ముసలోడు కోర్టుకొచ్చి నువ్వు దుర్గవి అని తప్ప ఇంకేమీ చెప్పలేడు. ఎందుకంటే ఇదంతా ఒక ట్రాప్. నిన్ను ఇరికించడానికి మేం వేసిన పక్కా ట్రాప్. దీని నుంచి నువ్వు తప్పించుకోలేవు, వేరే దారి లేదు. జైలుకు వెళ్ళడం ఒక్కటే నీకున్న దారి. పదండి మేడం. ఎస్ఐ గారు, ఒక్క నిమిషం. జానకి దొరకగానే నా మీద గెలిచేశాననుకున్నావు కదా? ఇప్పుడు నేను పెరోల్ మీద బయటకొచ్చిన లక్ష్యం నెరవేరింది. నన్ను అరెస్ట్ చేయించిన నీ కొడుకుని లోపలికి పంపించాను. నన్ను జైలుకు పంపించిన నిన్ను అరెస్ట్ చేయించాను. ఇక నీకు శిక్ష పడటం, నువ్వు జైలుకు వెళ్ళటం జస్ట్ ఒక్కడుగు దూరంలో ఉన్నాయి. అసలైతే నిన్ను బయటే ఉంచి ఇంకా ఇంకా టార్చర్ పెట్టాలనుకున్నాను. కానీ నువ్వే నన్ను తిన్నగా ఉండనివ్వట్లేదు. నిన్ను లోపలికి పంపించే తీరాలన్నట్టు సిచ్యువేషన్స్ క్రియేట్ చేసేశావు. ఇంకా తప్పలేదు. ఓకే దుర్గా, ఓకే, బాయ్. కోర్టులో కలుద్దాం. ఎస్ఐ గారు, ఇక తీసుకెళ్ళిపోవచ్చు. ఓకే సార్. పదండి మేడం. అబ్బా, ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను దుర్గని జైల్లో వేయించాలని. ఇప్పటికది నెరవేరింది. పెద్దమ్మా, పెద్దమ్మా, నువ్వు వెళ్ళిపోతే మాకిక్కడ తోడెవరు? మా ధైర్యం ఎవరు? వద్దు పెద్దమ్మా, ఏదో ఒకటి చేసి నువ్వు ఇక్కడే ఉండిపో. వెళ్ళొద్దు, ఏదో ఒకటి చేయి పెద్దమ్మా. తప్పుకో, లేదంటే నిన్ను కూడా అరెస్ట్ చేస్తాను. ఇన్స్పెక్టర్, నా విషయంలో చాలా అతి చేశావు, అయినా భరిస్తున్నాను. ఇంతకు మించి ఎక్కువ చేస్తే నేనేం చేస్తానో నువ్వు ఊహించలేవు. వాళ్ళు మాట్లాడితే వెయిట్ చేశావు. నా కూతురుతో మాట్లాడుతుంటే ఆగవా? ఏ వాళ్ళిచ్చే డబ్బు పొగరా? చూడండి ఎస్ఐ గారు, అరే కొంచెం ఆగండి. ఆవిడేదో మాట్లాడుతున్నారు కదా, మాట్లాడినివ్వండి. సౌందర్య, నువ్వేం టెన్షన్ పడకు, జానకిని తప్పకుండా తీసుకొస్తాను. దేవుడా, ఏంటి దారుణం! ఇప్పుడు ఈ ఇంటిని రాక్షసుల నుంచి ఎవరు కాపాడతారు? పదండి కానిస్టేబుల్. అమ్మా సౌందర్య, ఏంటమ్మా ఇది? ఎందుకంతలా బాధపడుతున్నావు? తాతయ్య, అమ్మ ఇంకా రాలేదు. అమ్మని తీసుకురాగలిగేది పెద్ద మొక్కతే, కానీ ఇప్పుడు పెద్దమ్మ కూడా లేదు. లేదు నాన్న, వాళ్ళు పెద్దమ్మని అరెస్ట్ చేయించేశారు. ఇక అమ్మని కాపాడే వాళ్లే లేరు. పెద్దమ్మ అమ్మ ప్లేస్ లోకి వచ్చిందని కోర్టులో ప్రూవ్ చేసేస్తారు. ఇంక పెద్దమ్మ కూడా బయటికి రాదు. అలా ఏమీ జరగదమ్మా. దుర్గ ఖచ్చితంగా ఈ కేసు నుంచి బయటపడుతుంది. మనమందరం కోర్టుకు వెళ్ళి దుర్గ మనకు చేసిన మేలు గురించి చెప్పాలమ్మా. విశాలాక్షి వాళ్ళు మనకు చేసిన అన్యాయం గురించి చెప్పాలి. అవసరమైతే కళ్యాణరాముడికి యాక్సిడెంట్ చేయించింది కూడా వాళ్ళని చెప్దామమ్మా. శభాష్, భలే కనిపెట్టవరా ముసలోడా.
ఎంతైనా వయసుతో వచ్చిన అనుభవం కదా. ఇలాంటివి ఎన్నో ఫేస్ చేస్తుంటావు మా అత్తగారి చేతిలో. అందుకే వీడికి యాక్సిడెంట్ మేమే చేయించామని తెలుసుకోగలిగా. అవునరా స్వాతిముత్యం, లేదంటే అన్ని రోజులు ఎప్పుడూ ఓ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు. కానీ కరెక్ట్గా నువ్వు ఆఫీస్కి బయలుదేరాక అది ఎవరూ మనుషులు తిరగని రోడ్డు చూసుకుని మరీ గుద్దుతాడా ఆ లారీవాడు? అదంతా మహేంద్ర నీట్గా ప్లాన్ చేసి సెట్ చేశాడు. కళ్యాణ్, నాన్న, అయ్యో నాన్న, వీడికి కూడా పౌరుషం రోషం ఉన్నాయి, కానీ ఒంట్లో బలమే లేదు. నాన్న! నీచుడా, ఎంత దుర్మార్గం చేశావరా మిమ్మల్ని! అబ్బా, దుర్గ వీళ్ళకి ఆస్తులు ఇప్పించలేకపోయింది కానీ ధైర్యం మాత్రం గట్టిగానే ఇచ్చింది. దాని దగ్గర టన్నుల్లో ఉంది కదా, అందుకే కొంచెం ఇచ్చేసింది. మా పెద్దమ్మ ఆస్తి మొత్తం మా నాన్న పేరు మీదకి మారిపించేసింది కదా, ఇంకా మీకు ఇక్కడ ఏమి మిగలదు. చూసావా, పిల్ల పిట్ట కూడా పెద్ద గ్రద్దలాగా ఎలా ఎగబడుతుందో. ఏ సౌందర్య, దుర్గ మీద కేసు వేశాం కదా, అది కోర్టులో ప్రూవ్ అయిపోతుంది. ఎందుకంటే జానకి మా దగ్గరే ఉంది కదా. దాన్ని కోర్టులో నిలబెట్టి మాకు అనుకూలంగా దుర్గకి వ్యతిరేకంగా మాట్లాడిస్తాం. వెంటనే దుర్గని మనిషిని మార్చిన కేసులో లోపల వేసేస్తారు. చీటింగ్ కేసు, ఫోర్జరీ కేసు, కోట్లు కొట్టేసిన కేసు అన్నీ కలిపి ఒక 14 ఏళ్లు శిక్ష పడుతుంది. సో ఇన్ని రోజులు అది చేసిన సంతకాలు, అగ్రిమెంట్లు అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఆ తర్వాత ఈ ముసలోడి అత్త రాసిన డాక్యుమెంట్ ప్రకారం ఈ ఆస్తి, ఈ బిజినెస్లన్నీ నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అప్పటినుంచి ఇక ఈ ఇంట్లో, ఆఫీసులో అంతా మాదే రాజ్యం. హెచ్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పేరే మారిపోతుంది. విఎం గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అయిపోతుంది. ఇక ఇప్పటి నుంచి మీరంతా మా కాళ్ల దగ్గర కూలీల్లా పడుండాలి. మేం చెప్పింది వినాలి, పెట్టింది తినాలి. అర్థమైందా? ఇప్పటి నుంచే అందుకు ప్రిపేర్ అయిపోండి. తాతయ్య, నాన్న, ఇక మనం మళ్ళీ మొదటికి వెళ్లాల్సిందేనా? మన ఇంట్లోనే పని వాళ్ళగా మారాల్సిందేనా? ఏమోనమ్మా, నాకు చాలా భయంగా ఉంది. ఇంత కష్టపడి దుర్గా లాంటి మనిషిని తీసుకొచ్చినా కూడా మన రాత మారకపోతే ఇది మన పాపమా, దేవుడి తప్ప? ఇక నాకు అమ్మ ఉండదు, పెద్దమ్మ ఉండదా? హలో వదినా, పెద్దమ్మ అరెస్ట్ చేశారు. అత్తయ్య అరెస్ట్ అయ్యారా? ఏంటత్తయ్య గారు మీరు చెప్పేది నిజమా? దుర్గా అరెస్ట్ అయిందా? మావయ్య దుర్గాని అరెస్ట్ చేశారంట. కళ్ళు తిరుగుతున్నాయి. దుర్గా అరెస్ట్ అయిందంట మావయ్య. దుర్గా అరెస్ట్ అయిందంట. కళ్ళు తిరుగుతున్నాయి. వదిలే. అమ్మా, చచ్చాను. అమ్మో, నేను కోపం వచ్చిన, ఆనందం వచ్చినా పేక పిసుకు చంపేసేలా ఉంది. అలాగా? ఎంత గుడ్ న్యూస్ చెప్పారత్తయ్య.
నాకు పిచ్చ పిచ్చ హ్యాపీగా ఉంది. హ్యాపీనెస్ లో పిచ్చిదాని అయిపోయేలా ఉన్నావు. ఓకే అత్తయ్య, బై బై. మామయ్య, దుర్గా అరెస్ట్ అయిపోయింది. ఇప్పట్లో బయటకు రాదంట. చాలా ప్లాన్ గా ఇరికించారంట. ఎస్, ఎస్. మామయ్య, పద. మొగుడు జైలుకి వెళ్ళాడు, తోడుంటుందన్న అత్తయ్య జైలుకి వెళ్ళిపోతుంది. ఏమన్నావు? నీ అత్త నిజాయితీ పరురాలు, ముక్కుసూటి మనిషా? పక్క వాళ్ళ ఆస్తి కోసం ఆశపడి వాళ్ళకి సాయం చేస్తున్నట్టు నటించి వాళ్ళందర్నీ నమ్మించి చివరికి వాళ్ళకి పంగనామాలు పెట్టి మొత్తం ఆస్తంతా లాగిద్దామనుకుంది. కాని మా మామయ్య గారు అంత తేలిగ్గా నీ అత్తని ఎలా గెలవనిస్తారు? కరెక్ట్ టైం చూసి మాడు పగిలేలా దెబ్బ కొట్టారు. ఇన్ని రోజులు నేను గొప్ప నేను గొప్ప అని తిరిగిన దుర్గకి కరెక్ట్ గా బుద్ధి చెప్పారు. ఇప్పుడు వెళ్లి జైల్లో కూర్చుంటే అప్పుడు తెలుస్తుంది ఎందరిని టార్చర్ పెట్టిందో. ఇంకా ఎప్పటికీ బయటకు రాకుండా లోపలే ఉండి మొత్తం ఊర్లో ఉన్న చెత్తంతా పోగైనా ఒక పెద్ద కొండని కప్పేయగలవా? రోడ్లో ఉన్న కుక్కలన్నీ మొరిగినా ఏనుగు చిన్నదైపోతుందా? నీలాంటి వేస్ట్ ఫెలోస్, ఆ చెత్తలాంటోళ్ళు, కుక్కల్లాంటోళ్ళు, మీరెన్ని కూతలు కూసినా అత్తయ్య చేయని నేరం నిజమైపోదు. ఎందుకవదు? కోర్టులో సాక్ష్యాలు చూపిస్తే ఖచ్చితంగా దుర్గ నేరం చేసిందని ప్రూవ్ అవుతుంది. మంచి ఓడిపోయినట్టు అనిపించినా చివరికి మంచే గెలుస్తుంది. ఇదేమన్నా ఓల్డ్ మూవీ అనుకుంటున్నావా? మీరేమన్నా సావిత్రి కనంబల్ అనుకుంటున్నారా? మంచి మంచి డైలాగ్స్ చెప్పినంత మాత్రాన మీరు మంచోళ్ళైపోరు. నువ్వు చెప్పినంత మాత్రాన మాది చెడైపోదు. చెడు చేసే నీది మంచైపోదు. సృష్టించిన సాక్ష్యం నిజమైపోదు, ధర్మం ఓడిపోదు, న్యాయం కప్పడిపోదు. ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది. న్యాయమే గెలుస్తుంది. నక్షత్ర, నిజంగా న్యాయమే గెలిస్తే వాళ్ళే గెలుస్తారు కదమ్మా. అమ్మో అమ్మో, లేదు లేదు, నువ్వన్నదే కరెక్ట్, నువ్వన్నదే కరెక్ట్. న్యాయం గెలిస్తే నేనే గెలుస్తాను, మేమే గెలుస్తాం. సౌందర్య, 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 సౌందర్య. ఏయ్, గదిలోనే ఉండి పలకవే, చెవుడొచ్చిందా? దానికేమొస్తే మనకెందుకు? పద, బయలుదేరదాం. రా మాతో పాటు. ఎక్కడికి? చెప్తే గాని రావా? నోరు మూసుకుని పద. రా రా. ఏంట్రా నోరులేస్తుంది? మీకు అన్ని డీటెయిల్స్ చెప్పి మీ పర్మిషన్ తీసుకోవాలా ఏంటి? ఊరు విధవా. రై రై, మాటలు తిన్నగరానిరా. నా కొడుకు కూలివాడు కాడు కాబోడు. అది కాసేపట్లో కోర్టు చెప్పని. అప్పుడు టీవీలో పేపర్లో న్యూస్ వస్తుంది. జానకిలా మోసం చేసిన దుర్గకి లైఫ్ టైం శిక్ష వేస్తున్నావని చెప్తారు. అప్పుడిదంతా మాదే అవుతుంది. అప్పుడు మీరంతా కూలివాళ్లు కాకుండా ఇంకేమవుతారా ముసలి నక్క? ఏంటలా చూస్తున్నావు? కదలవే. దాంతో పనేంటి? అది రాదు, మీరు వెళ్ళండి. ఏంట్రా నోరులేస్తుంది? మహేంద్ర,
ఇప్పటి నుంచే ఎందుకు ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నావు? ఇంక రేపటి నుంచి వీళ్ళలో ఎవరో ఒకరిని రోజు కొడుతూనే ఉండాలి. కొట్టి కొట్టి అలసిపోవాలి. ఇప్పుడొద్దులే. రే ముసలోడా, ఇంకా సేపట్లో కోర్టులో దుర్గ కేసు హీరింగ్ స్టార్ట్ అవుతుంది. మేమక్కడికే వెళ్తున్నాం. అందుకే మాతో పాటు సౌందర్యాన్ని కూడా తీసుకెళ్లాలనుకుంటున్నాం. ఓకేనా? నువ్వు పదవే. కోర్టుకే అయితే నేను వస్తాను. వస్తానంటే తీసుకెళ్ళడానికి అదేవి వస్త్రమేళ కాదు, కోర్టు. అక్కడ మాకు సౌందర్యతో మాత్రమే పని ఉంది. నేను రాను. ఏయ్, అక్కడికి మీ అమ్మ వస్తుంది. మీ అమ్మను నువ్వు చూడవా? అమ్మ వస్తుందా? అయితే వస్తాను. మా అమ్మని చూస్తాను. జానకిని తీసుకొస్తున్నారా? అయితే మేము వస్తాంరా. మాకు జానకిని చూడాలని ఉంది. మీ అందరికీ ఒకేసారి జానకిని చూపిస్తాం కానీ ఇప్పుడు కాసేపు నోరు మూసుకొని ఉండండి. నువ్వు పదవే. విశాలాక్షి, విశాలాక్షి, తాతయ్య, విశాలాక్షి, రాక్షసి, నా మాట వినవే. అయ్యో కళ్యాణరామా, ఆయన మెల్లగలేనాయన, మెల్లగా మెల్లగా. నువ్వు నన్నేం చేయలేవు. నేను నిన్నేం చేయను. నేనేదైనా చేస్తానని నీకు చెప్పానా? ఏం చేసినా అంతా మురారే చేస్తాడు. మురారా? అమ్మో, ఇప్పటికే పేక మీద కత్తి పెట్టేస్తుంది. ఇంకా మురారికి తెలిసిందంటే ముక్కలు కొట్టిన మటన్ని కైమా కొట్టేసినట్టే.